రాసిన మాట ఏంటంటే కొడుకంట తల్లిదండ్రులని పోగొట్టుకున్న తర్వాత ఏడుస్తాడు. కొడుకు తల్లిదండ్రులని పోగొట్టుకున్న తర్వాత చూడాలనుకుంటాడంట, చూడలేకపోయినా అది బాధపడతాడంట. కానీ కూతురంట ఉన్నప్పుడే చూస్తుందంట. వాళ్ళ యాత్ర ముగించుకుని తల్లిదండ్రులు వెళ్ళిపోయిన తర్వాత పూర్తిగా తన కుటుంబంలో ఏమైపోతాడు. కొడుక్కి కూతురికి తేడా ఏంటంటే తల్లిదండ్రులు ఉన్నప్పుడే కూతురు చూడగలుగుతాడు తనకి కలిగిన దాని గురించి. కానీ కొడుకు అంతగా పట్టించుకోవడం. కానీ ఎప్పుడు పట్టించుకుంటాడంటే తల్లిదండ్రుల ప్రేమ ఎప్పుడు అర్థమవుతుందంటే తల్లిదండ్రులు వెళ్ళిపోయిన తర్వాత అర్థమవుతుంది. అప్పుడు అర్థమవుతున్న ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి అందరం మనం దేవుణ్ణి ఆరాధించడం గుడిలో ఒక ఎత్తు అయితే, మన సంబంధ బాంధవ్యాల్లో దేవుని ఆత్మ కలిగి మనం ప్రవర్తించడం ఒక ఎత్తు. సో అది ముఖ్యమైన ఆరాధన, అది దేవుడు మెచ్చుకునే ఆరాధన, అది రోజు జరిగే ఆరాధన, ఇది వారానికి ఒక్కసారి జరిగే ఆరాధన. ఇది మెచ్చుకుంటాడో లేదో నాకు తెలియదు, కానీ దాన్ని మాత్రం చిన్న దేవుడు మెచ్చుకుంటారు. సో మన పనులే మన ఆరాధన, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో కుటుంబాల్లో ఈ మనస్పర్ధలు ఏమీ లేకుండా, అంటే ఉన్నాయని నేను చెప్పట్లా, అలా లేవని కూడా నేను చెప్పట్లా. కావాలంటే మీరు 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం మీరు ఇంటికెళ్ళి చదవండి. మా ఇంట్లో ఏ సమస్య లేదు మా వివాహం అయిన తర్వాత అని మీలో ఎవరన్నా అంటే దేవుణ్ణి అబద్ధికుడిని చేసిన వారిని. కాబట్టి ప్రతి ఇంట్లో ఒక సమస్య ఉంటుంది. అయితే దాన్ని దేవునికి లోబడి, దేవుని ఆత్మ కలిగి, దేవుని పాదాల దగ్గర ఏ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చినో ఇద్దరు దేవుణ్ణి ఆధారం చేసుకుని లోబడాలి. ఒకరు లోబడి ఒకరు లోబడకపోతే మళ్ళీ యుద్ధమే. ఇద్దరూ దేవునికి లోబడితేనే సమస్య పరిష్కరించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇద్దరు వింటారు, కానీ విని దాని ప్రకారం నడుచుకుంటేనే ఇంటిలో సమాధానం ఉంటుంది. ఇద్దరు వినాలి, ఇద్దరు దాని ప్రకారం నడుచుకోవాలి. అట్టి కృప, అట్టి ప్రేమ నిలయాలుగా మన గృహాలను దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఎందుకంటే గత 2-3 వారాల నుంచి ఇదే సబ్జెక్టు మీద మనం ముందుకు వెళుతున్నాం. ఈ వారం దాన్ని ఫినిష్ అంటారు చూడండి, చివరిలో ముగింపుగా క్లుప్తంగానే దాన్ని ముగించుకోవడానికి ప్రయత్నించేద్దాం. మన మూల వాక్యము గతంలో మనం తీసుకున్నాం. మీరు బైబిల్స్ ఏమి ఓపెన్ చేయొద్దు. ప్రభువు యొక్క మనసు కలిగి, ప్రభు యొక్క ఆత్మ కలిగి, ప్రభు నాతో మాట్లాడాలి అనే స్పృహ కలిగి, ఆయన ప్రసన్నతలో, ఆయన సమక్షంలో, ఆయన చూస్తూ ఉండగా ఆయన సన్నిధిలో నేను కూర్చున్నాను అనేటువంటి పూర్ణ వివేకము కలిగి మందిరంలో మనం కూర్చున్నట్లయితే మన ప్రతి కదలిక ఆ దేవాది దేవునికి ఒక ధూపం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రతి కదలిక, ప్రతి చూపు, ప్రతి తలుపు ఆ మహాపరిశుద్ధునికి ఒక నైవేద్యముగా, ఒక ధూపములాగా అర్పించబడుతుంది. అట్టి ఆత్మ దేవుడు మనకి దయచేయుగాక. ఆమేన్. రైట్. ఎలీషా అడిగినటువంటి ప్రశ్నకి నా వల్ల మీకేం కావాలి? 2వ రాజుల గ్రంథంలో మనం 4వ అధ్యాయంలో 2వ వచనంలో ఈ సందర్భాన్ని మనం గ్రహించాం. ఇంట్లో ఏముంటే ఇంటికి ఆశీర్వాదం, ఇంటిలో ఏమి దాచిపెడితే ఆ ఇంటికి శాపము అనే అంశాల గురించి మనం మాట్లాడుకున్నాం. బైబిల్ చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం. అందులో అనాలోచితంగా, అర్థము లేకుండా, అయోగ్యంగా ఏ ఒక్క పదము కానీ, ఏ ఒక్క వాక్యము కానీ వ్రాయబడలేదు. ఎందుకంటే దేవుని వాక్యము పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి మనుషులే రాశారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అదే మనుషులు ఆ గ్రంథాన్ని ఆధారం చేసుకొని ఇక్కడ కూర్చున్నారు. ఏ పరిశుద్ధాత్మ అయితే దీన్ని రాయించిందో దీన్ని అర్థం చేసుకుని దీని ప్రకారం నడవగలిగేటట్లుగా కూడా అదే పరిశుద్ధాత్మ మనకి సహాయం చేయాలి. చేస్తేనే మనం స్థిరంగా ఉండగలుగుతాం. కాబట్టి
మనం ఆరాధన చేసేటప్పుడు, మనం ప్రార్థన చేసేటప్పుడు, మనం ఉపవాసం ఉండేటప్పుడు, మనం బైబిల్ చదివేటప్పుడు, మనం ఏదైనా దైవిక కార్యక్రమంలో పాలుపంపులు పొందేటప్పుడు ఈ వాక్యము రావడానికి ఏ ఆత్మనైతే మనుషులకు నీవు అనుగ్రహించి ఉన్నావో దేవా, నీ కార్యాలు నేను చేయటానికి, నీ సన్నిధిలో నేను ఉండటానికి, నీలా నేను స్థిరంగా ఉండటానికి అదే ఆత్మను నాకు అనుగ్రహించమని కళ్ళు మూసుకుని నా ఆంతర్యంలో ఆయన పాదాల మీద మీరు ఎప్పుడు కూడా శరణు పెడుతున్నట్లయితే ధారాళంగా పరిశుద్ధాత్మ మనకి అనుగ్రహించబడుతుంది. అప్పుడు నువ్వు ఉండవు అసలు స్థిరంగా, నీలో ఉన్న పరిశుద్ధాత్మే నిన్ను స్థిరపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో కొన్ని మాటలు పదే పదే చెప్తూ ఉంటుంది బైబిల్. ఉదాహరణకి మమ్రే వనం దగ్గర లేదా కొడుకుని మరణిస్తున్నప్పుడు అబ్రామ అని ఆమె దేవుడు 2 సార్లు అబ్రామ అబ్రామ అని పిలిచాడు. అలాగే దమస్కు పట్టణం నుంచి తిరిగి వస్తున్నప్పుడు క్రైస్తవుని హింసించి రోమ పత్రిక 9వ అధ్యాయం, బైబిల్ తీయొద్దన్న మీరు తర్వాత చూసుకోండి కాదు, 9వ అధ్యాయంలో తిరిగి వస్తున్నప్పుడు సౌల్ని కూడా 2 సార్లు దేవుడు సౌలా సౌలా. అలాగే పసిబాలుడుగా మరి సీనియర్ పాస్టర్ గారు అయినటువంటి ఎల్లి గారి పక్కన ప్రత్యక్షపు గుడారంలో మందిరంలో మరి సమూయేలు పడుకుని ఉన్నప్పుడు సమూయేలు అని 2 సార్లు. అలాగే ఇద్దరు మామ దగ్గర పదకాలిపోతున్న సందర్భం మోషే అని 2 సార్లు, యాకోబా అని 2 సార్లు. ఒక్కసారి పిలిస్తే సరిపోదా? దేవుడు కూడా 2 సార్లు 3 సార్లు పిలవాలంటే అలా చెప్పిందే మళ్ళా చెప్తున్నారు అని అర్థం ఏంటంటే అది అంత ముఖ్యమైన అర్థం. అంతే తప్ప చెప్పడానికి ఏమీ లేకుండా చెప్తున్నాడు అనుకోవద్దు. నేను ఈ ముచ్చట ఎందుకు చెప్పానంటే ఇంటిని గురించి ఇంత ఎక్కువ ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే నేను మాట్లాడేది దేవుని కోణంలో, దేవుడి ఉద్దేశంలో, దేవుడు అనుకున్నది. అంటే ఫిబ్రవరి 3:6 చెప్పబడినట్టు ఇల్లు అంటే మనం ఉండటానికి కట్టుకున్న ఇల్లు, దేవుడు ఉండటానికి కట్టుకున్న మనమే ఆయన యొక్క ఇల్లు. సో ఈ ఇంటిలో ఏమున్నది, ఈ ఇంట్లో ఏముందో దాన్ని బట్టి మన ఇంట్లో కూడా అదే ఉంటుంది. అర్థమైంది మీకు? ఈ ఇంట్లో ఏది ఉంటే అంతే కదా, ఇక్కడ ఎలా ఉంటే మన పనులు అలాగే ఉంటాయి. సో మారాల్సింది పనులు కాదు, మారాల్సింది ఇక్కడ మార్పు వస్తే ఆటోమేటిక్గా పనులు మారుతాయి. అంటే ఆలోచన విధానం మారితే నడిచే ప్రయాణం కూడా మారుతుంది. తప్పుడు మార్గంలో వెళుతున్నామంటే మార్గం నుంచి మళ్ళించబడాలంటే మనసు మారాలి మనిషి. సో ఈ ఇంటిలో ఏమున్నది అని ఎలీషా గొప్ప దైవజనుడు, గురువును మించిన దైవజనుడు, ఏదైనా మించినటువంటి దైవజనుడు. నీ ఇంటిలో ఏమున్నది అని అడిగిన దానికి సమాధానం మళ్ళా వెంటనే దానికి అనుబంధంగా అనుకూలంగా ఒక్కొక్కసిని కూడా ఆయన వేశారు. ఏమంటే నేను ఇచ్చేది నేను ఏమైనా నీకు వదులుతాను, కానీ నేను ఇచ్చింది నీకు ఆశీర్వాదకరముగా ఉండాలంటే నేను ఇచ్చిన ఆరోగ్యం కానీ, నేను ఇచ్చిన ఆస్తులు కానీ, నేను ఇచ్చిన బిడ్డలు కానీ, దేవుడు ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యమైన, ఆస్తులైన, అందమైన, బలమైన, బిడ్డలైన ఇచ్చి చూసే దేవుడు. దేవుడికి స్తోత్రం. ఇస్తే ఎలా ఉంటావని చూస్తాడు, ఇవ్వకపోతే ఎలా ఉంటామని కూడా చూస్తాడు. 75 సంవత్సరాల వయసులో మాట ఇచ్చినటువంటి దేవుడు 25 సంవత్సరాలు ఇస్తాను అని చెప్పి ఇవ్వకుండా 25 సంవత్సరాలు ఎదురు చూపించడంలో ఇవ్వకపోతే ఎలా ఉంటావు, ఇస్తే ఎలా ఉంటావు, ఇవ్వకపోతే ఎలా ఉంటావో తెలుసుకున్నాడు. అబ్రహాం ఇస్తే ఎలా ఉంటావో కూడా తెలుసుకున్నాడు. అర్థమవుతుంది మీకు? ఇచ్చిన దాన్ని దేవుని మహిమ కొరకు వాడుతున్నావా లేదా అన్న దాన్ని బట్టి ఇవ్వబడితే ఆశీర్వదించబడుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆరోగ్యమైన, ఆస్తులైనా మనం కలిగి ఉన్న సమస్తాన్ని దేవుని మహిమ కొరకు వాడుతున్నప్పుడు వాటిని నువ్వు మర్చిపోవచ్చు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నా ఒంట్లో షుగర్ ఉండొచ్చు,
నాకు బీపీ ఉండొచ్చు, మోకాళ్ళ నొప్పి ఉండొచ్చు, లేకపోతే ఇంకా 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 డాక్టర్ గారు రిపోర్ట్ లేదు ఉండొచ్చు. కానీ నేను నాకు ఇచ్చినటువంటి ఆయుష్ని, నాకు ఇచ్చినటువంటి ఈ మానవ జన్మను దేవుని మహిమ కొరకు వాడుతున్నప్పుడు నాలో ఉన్నాయన్నీ నేను మర్చిపోవచ్చు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అవన్నీ ఆయనే చూసుకుంటారు. ఎందుకంటే నేను పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నిశ్చయముగా నేను నీ రోగములు భరించి ఉన్నాను. ఈ ఒక్క మాట చాలు మనలో ఎన్ని రోగాలు ఉన్నా సరే మనం ఆరోగ్యంగా బ్రతకడానికి. సో ఈ పరమ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఇంటిని గురించినటువంటి ప్రస్తావన మొట్టమొదటిది అందులో ఆ సందర్భంలో అక్రమం మొట్టమొదటి రాహుల్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఆవిడ దాచిపెట్టినటువంటి రహస్యపు విగ్రహం అంటే మరలా గుర్తు చేస్తున్నాను. దయచేసి మరలా గుర్తు చేసే అంశం ఏంటంటే అన్యుల విగ్రహాలు కనపడతాయి, మన విగ్రహాలు కనపడవు. మన విగ్రహాలు మన లోపల ఉంటాయి, మనం అంత తేలిగ్గా తీసి పారేయలేము. కానీ ఒక అన్యుడు మారు మనసు పొందితే వాడి ఇంట్లో ఉన్న విగ్రహం తీసుకెళ్ళి కాళ్ళు వేయగలుగుతాడు. కానీ మారు మనసు పొంది కూడా లోపల పెట్టుకున్న విగ్రహం ఉంటే చూసారా, ఆ విగ్రహాల గురించే దేవుడు పదే పదే మాట్లాడాడు. ఈ ఇంట్లో ఏ రహస్యపు విగ్రహం ఉన్నది? ఇది గొప్ప సత్యం. విగ్రహం అనే దానికి అర్థం విపరీతమైనటువంటి ఆశ, విపరీతమైన వ్యామోహం, విపరీతమైనటువంటి కోరిక ఉంటుంది చూసారా ఈ లౌకిక ప్రపంచం మీద, అది విగ్రహం. రెండోది ఏంటంటే వదిలిపెట్టిన పాపాన్ని మరలా చేయటం విగ్రహం. బైబిల్ అర్థంలో వదిలిపెట్టిన పాపాన్ని మరలా మరలా చేయటం అనేటువంటిది విగ్రహంతో సమానం. ఆ విషయంలో రాహేలు ఇంటికి శాపాన్ని తీసుకొచ్చింది. తర్వాత మనం రెండో అంశాన్ని చూసాం. యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయంలో 21వ వచనంలో ఆకాను గురించి, ఆకాను అనేటువంటి సైన్యాధ్యక్షుడి గురించి గుడారములో సేనాయి వస్త్రమును కొంత వెండిని కొంత బంగారమును, పక్కాగా ఆయన ఒక తాగుబోతు కాదు, ఆయన ఒక వ్యభిచారి కాదు, ఆయన ఒక తప్పుడు వ్యక్తి కాదు. ఇశ్రాయేలుని ఎర్ర సముద్రం దేవుడు ఎలా దాటించారో చూశారు. ఐగుప్తులో మరి పస్కా రూపంలో మరణతో ఇశ్రాయేలు ఎట్లా రక్షించబడ్డారో చూశారు. ఇన్ని అద్భుతాలను చూశారు. పరలోకం నుంచి మన్నా కూరటాన్ని చూశారు. పరలోకములో వచ్చి పూరేడు మాంసం కావాలంటే అది చూశారు. ఇన్ని చూసినోడు కూడా తప్పటడుగు వేశాడు. ఎందుకంటే ఎరుకో పట్టణాన్ని కూల్చినప్పుడు అక్కడ ఉన్న వెండి బంగారాల మీద వ్యామోహం కలిగింది. ఆ దాన్ని బట్టి ఎన్నో యుద్ధాలు గెలిచినటువంటి ఇశ్రాయేలు కేవలం కొద్దిమంది చేతిలో ఓడిపోతుంటే ప్రత్యక్ష గుడాల దగ్గరికి వెళ్ళి యెహోషువ కాళ్ళ మీద పడి గొనిపడ్డ కట్టుకొని బూడిదలో పడుకుంటూ తలని జ్ఞానం కనిపించి ఏడుస్తుంటే ఇక్కడ ఏడిస్తే కూడా గుడారంలో ఉండడానికి వెళ్ళి చూసుకున్నాడు. కాబట్టి ఇందులో గొప్ప పరమార్థం ఉంది. నువ్వు ఏమి అరగనట్టు ఇక్కడికి వచ్చి నేను చెప్పటం నువ్వు వింటాం, కానీ ఇంట్లో ఏం దాసి వచ్చావు? ఇల్లు ప్రశాంతంగా ఉందా? ఇందులో దేవుని చేత ఆమోదించబడినవే ఉన్నవా? దేవునికి వ్యతిరేకమైన ఏమన్నా అక్కడ ఏదో పెట్టి ఇక్కడికి వచ్చి మనం దేవునికి అనుకూలంగా ఉండటం అనేది అబద్ధం, దేవుణ్ణి మోసం చేసినట్టు అవుతుంది. అప్పుడు యెహోషువను లేపి దేవుడు అన్నాడు, ముందు అక్కడ క్లియర్ చేసుకున్నారు. చెట్టుకి కాయలు పువ్వులు పచ్చదనం అంతా ఎండిపోతుంది. ఒక్కొక్క కొమ్మ ఒక్కొక్క రెమ్మ ఎండిపోతుంది. ఈ చెట్టు మీద పువ్వు మీద కాయల మీద మందులు చల్లితే సరిపోదు. ఎందుకంటారా, ఆ పట్టింది వేరుకు పట్టింది. పురుగు ఎక్కడ ఉందంటే వేరులో ఉంది. సో లోపల ఉంది. సో దానికి మందు వేయాలి, దాన్ని చంపాలి. దాని అర్థం ఏంటంటే ఇంటిలో ఏ పురుగు ఉందో దాన్ని చంపాలి. సో ఈ ఇంటి లోపల ఉన్న పురుగుని ఎప్పుడైతే చంపుతామో ఇల్లు అప్పుడు సస్యశ్యామలంగా ఉంటుంది. అప్పుడు దేవుడు ఏదైనా ఇవ్వటానికి, ఇచ్చింది ఫలభరితంగా దీవించబడటానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇది రెండవ అంశం. ఆకాను సైన్యాధ్యక్షుడు ఆజ్ఞాపించినటువంటి శాపం, ఆకాను వల్ల వచ్చిన
ఆకాంతో బాగలేదు. ఆ సమస్తాన్ని కూడా ఆ గోరు లోయలోకి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపి, ఎందుకంటే ఆ పట్టణంలో ఏదైతే ఉందో ఎక్కువ పట్టణంలో దాన్ని అగ్గిలో తీసి అంటించమన్నాడు దేవుడు. కానీ మనోడు ఏం చేశాడు గుర్తుందా మీకు? తగలబెట్టమన్న దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఇంటిని తగలబెట్టింది. అది కావాలంటే మీరు 7వ అధ్యాయం చదవండి. ఎవరిని? ఆకానుకు కలిగిన సమస్తాన్ని దేవుడు తగలబెట్టాడు. దైవ సన్నిధి ఉన్నది దిద్దుకోవటానికి. దేవుడికి స్తోత్రం చెప్పండి. దైవ సన్నిధి ఉన్నది సరి చేసుకోవటానికి, దైవ సన్నిధి ఉన్నది కడుక్కోవటానికి మాత్రమే. అంతే తప్ప మీరు నేను కలిసి తప్పులన్నీ కప్పేసుకుంటారు కాదు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. మీరు నేను కప్పేసుకోవచ్చు, కానీ కవర్ తీసి చూసే దేవుడు ఒకడు పరలోకమందు ఉన్నాడు. కాబట్టి మందిరం ఎప్పుడు కూడా ఎందుకో తెలుసా? మీరు బాగా గుర్తుపెట్టుకోండి. దేవాది దేవుడు 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం ఒక్కసారి మీ అందరికీ అర్థం అవ్వాలి. ఒక్కసారి ఎవరైనా హెల్ప్ చేసి పెట్టండి ఆ మాటను ఒక్కసారి. ఎందుకంటే మందిరంలో జరగాల్సిందేంటి, మందిరంలో జరుగుతున్నది ఏంటి, జరగాల్సిందేంటి ఒక్కసారి చూడండి. 3:15 1 తిమోతి. ఎందుకంటే తిమోతి గారు ఎవరు? ముందు అసలు విషయం చెప్పండి. తిమోతి గారు ఎవరు? ఆ పత్రిక ఎవరు రాశారో, ఎవరికి రాశారో? తిమోతి గారు ఎవరు? పౌలు గారు రాశారు. ఎవరికి రాశారు? తిమోతి గారు ఎవరు అంటే మన భాషలో చెప్పాలంటే పాస్టర్ గారు. మన భాషలో చెప్పాలంటే పాస్టర్ గారు, సంఘాన్ని నడుపుతున్న పాస్టర్ గారు. ఆయనకి గురువు గారు పౌలు గారు. ఎంత ఇష్టమైనటువంటి పౌలు, ఎంత ఇష్టమైన తిమోతి పౌలుకి ఎంత ఇష్టం అంటే నా కుమారుడు అని పిలుచుకున్నాడు. పౌలు పెళ్ళాల, కానీ తిమోతిని ఏమని పిలుచుకున్నాడు? నా కుమారుడు అని పిలుచుకున్నాడు. ఆ పౌలుకి చెప్తున్నాడు, సంఘానికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి ఒకసారి. 3:15 1 తిమోతి 3:15. ఎక్కడ? ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? మందిరం ఎవరిది? ఆవిడ కట్టించి ఇచ్చింది. మనం ఆవిడది అంటే దేవుడు ఒప్పుకోడు. మీరు ఏమన్నారు? నేను ఇక్కడికి వచ్చి పరిచయం చేస్తున్నాను, నాది అంటే ఏడ్చే పోరాటం నీ వాడు కాదంటాడు. నేను నా వాడనా? మీరు మీ సొత్తు కారు. సొత్తు అంటే మీరు మీ ఆస్తి కాదు, మీ సొంతం కాదు. మీరు నా సొంతం, నా రక్తం పెట్టి నేను కొనుక్కున్నాను అన్నాడు దేవాది దేవుడు. సో మన సొత్తు మనమంటూ మనకంటూ ఏది లేదు. నాకు రోజుగారితో చేసుకోవాలి. అందుకని దేవుని సంఘం. ఎవరి సంఘం? ఎవరిదే? నేను కట్టుదును. యేసు ప్రభు కడతారు సంఘాన్ని. నేను కట్టు. మనం వెళ్ళప్పుడు మాట్లాడేసుకుంటాం చాలా ఆయన కడితే ఆయన నచ్చినట్టు మీరు నేను ఎక్కడ పనిచేస్తాం అంటే దేవునికి స్తోత్రం. కోట అయింది. మనం అందరం కోటలో పనిచేసేటువంటి కోటమాలు మాత్రమే. అర్థమవుతుందా మీకు? దేవుని సంఘము, దేవుని మందిరంలో ఏది పడితే కాదంట మందిరం. మళ్ళీ దాంట్లో ఏముండాలి మందిరంలో? దేవుని స్తోత్రం చెప్పండి. అతి గొప్ప మాట. మందిరంలో ఏముండాలి? జీవము ఉండాలి. జీవము ఉంటే మీరు పడుకోరు, జీవము ఉంటే మీరు నిద్రలో, జీవం ఉంటే మీరు ఎక్కడ ఉంటారంటే ఉజ్జీవం ఉంటారు. జీవం ఉంటే ఎక్కడ ఉంటారంటే ఉరుకురికి పనిచేసేటట్టు ఉంటారా. ఇక్కడికి వచ్చి కూడా మీ రోగాల గురించి మీరు ఆలోచించరా. ఎందుకంటే అది జీవం కలిగిన దేవుని సంఘంలో, దేవుని మందిరంలో మీరు ఉన్నారు. దేవుని కడుపులో మీరు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆశ్రయపురానికి బయట ఉంటే ఎవరైనా చదువుతాడు. ఆశ్రయపురంలోకి వస్తే వాడి ఒంటి మీద చెయ్యతే ఒప్పుకొని అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇది ఆశ్రయపురం. బైబిల్లో ఆశ్రయపురం అంటే ఏంటో తెలుసా? యేసు ప్రభువుకున్న మరో పేరు. మీరు ఎవరిలో ఉన్నారంటే యేసులో ఉన్నారు. ఏ రోగము, ఏ మరణము మీ మీద చేయడానికి అధికారము లేదో. ఎందుకంటే ఆ ఆశ్రయపురము, ఆ మందిరము, ఆ దేవాలయము జీవము కలది. దేవునికి మహిమ కలది. జీవం ఉంటే బతుకుంటాం మనం. సో ఆ జీవాన్ని ఇచ్చేటువంటి స్థలంలో మీరు ఉన్నారు. నా గొర్రెలకు నేను సమృద్ధి జీవాన్ని ఎత్తకొచ్చాను అన్నాడు. సకమాయుష్ కాదా, పూర్ణాయుష్ అంటాడు దేవుడు ఎప్పుడు కూడా. సమృద్ధి జీవం.
మనం ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి అంతకాలం ఆయుష్ ఇస్తాడు ఆయన. అంతే. నువ్వు ఈ లోపల దించుకున్నా ఏమనుకున్నా ఏం చేసుకున్నా సరే అదంతా నీ భ్రమ. మనకి త్వర చెప్పని చోట కోసం కాబట్టి వృద్ధులు చంపేస్తానంటే పిల్లలు సూసైడ్ చేసుకున్నాడే. మన పనులు కూడా అక్కడే ఉంటాయి. స్లేట్ లేకుండా రేపు వదిలి స్కూల్కి వచ్చేవాడికి నేను చంపేస్తానన్నాడు టీచర్. ఆ రాత్రి రాడు అదే ఆలోచనతో కూడా నిజంగా రేపు వదిలి చంపేస్తాను టీచర్ అని ఆ రాత్రి చున్నీతో యూట్యూబ్లో ఎంత చచ్చిపోవాలో చూసుకుని కురేసుకుని చచ్చిపోయాడు కొరడు. దేనికోసం? పథకం కోసం. ఈ లోకంలో నువ్వు నేను ఫేస్ చేసే ప్రతి సమస్య దేవుని దృష్టిలో పథకం లాంటిది. మనం వాటి గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం ఎందుకంటారేమో, మీరు జీవము కలిగిన దేవుని సంఘంలో దేవుని మందిరంలో మీరు ఉన్నారు. దేవుడికి స్తోత్రం. ఈ పరమార్థాన్ని గ్రహించండి. మీరు చదవడం వింటున్నారు జాగ్రత్తగా. జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలను అంటే మీరా నేను మనస్ఫూర్తిగా చెప్పండి. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? ఒకసారి చదవమ్మా. ఎవరికి తెలవాలి? ఎవరికి తెలవాలి? మీకా నాకా? వాక్యం తెలుగు అర్థం చేసుకోండి. ఇంగ్లీష్లో లేదు, అది తెలుగులోనే ఉంది. జీవము కలిగిన దేవుని మందిరములో జనులు ఎలాగో ప్రవర్తింపవలనో నీకు కాదు. ముందు ఎవరికి తెలవాలి? ఇంటికి తెలవాలి. నడిపే ఓడికి తెలవాలి. నడిపే ఓడికి తెలవాలంటే పాస్టర్ గారికి ఏం చెప్పాడు? దేవుడు ఏం చెప్పాడంటే ముందు పాస్టర్కే చెప్తున్నాడు. తిమోతి దగ్గర ఎట్టుకుంటున్నాడు. తెలుగు అంటలా వాక్యం చదవండి. రావనంటలా గుళ్ళో కూర్చున్నవాళ్ళని అంటలా ఆయన దేవుడు. పౌలు కూర్చున్నవాళ్ళని అంటలా. జనులు ఎలాగ ప్రవర్తింపవాలనో జనులకు చెప్పట్లా ఆయన. ఆ జనుల్ని నడుపుతున్నటువంటి పాస్టర్కి చెప్తున్నాడు. అందుకే వీళ్ళు సరిగ్గా లేకపోతే మీరు పాడుకుంటారు. ముందు వీడు నేర్చుకోవాలి. అందుకే వాక్యం ఎంత గొప్ప మాట తెలుసది. మన శ్రమతడే ఈ గోల్డెన్స్ తెలుసది. ఎందుకంటే దేవుని సంఘము దేవుని మందిరం అనే పదం అక్కడే వస్తుంది. ఎలాగ ప్రవర్తింపవాలని ముందు ఎవడ నేర్చుకోవాలంట. ఎవడు నేర్చుకోవాలంటే పాస్టర్ నేర్చుకోవాలి. ముందు కన్ను నేర్చుకోవాలి. కన్ను నేర్చుకోవాలి ఖచ్చితంగా. పెద్ద ఎవరైతే ఉన్నారో వాడు నేర్చుకోవాలి. నీవు సిద్ధముగా ఉండి నిన్ను అనుసరించే వాడిని నువ్వు సిద్ధపరచవలను అన్నాడు యెహోషువ. దేవునికి స్తోత్రం. నువ్వు సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ ఆయన అడుగులు అడుగేసి నడిచేటట్టు వీళ్ళు ఉన్నారు. మీ ఇష్టం మీరేమనుకుంటారు నాకు అనవసరం. ఆయన ఏమనుకుంటున్నాడు నేను చేసేదాన్ని బట్టి అన్నది నాకు అవసరం. ఓ తల్లికైనా ఓ తండ్రికైనా సరే అందరూ అర్థం చేసుకుంటారు. వీళ్ళలో కొడుకు అర్థం చేసుకుంటాడా, కూతురు అర్థం చేసుకుంటారా, కోడ అర్థం చేసుకుంటారా, ఈవెన్ మీ భార్య మీ భర్త కూడా మీరు పూర్తిగా అర్థం కాదు. కాబట్టి మీరు సైక్రాటిస్ట్ అడగండి. భర్తకి తెలియని రహస్యాలు భార్యకుంటే భార్యకి తెలియని రహస్యాలు భర్త కూడా ఉంటాయి. ఈ పరమాత్మను గ్రహించాలి మీరు. అందుకే ఆయన ఏం చెప్తున్నాడంటే నడిపే నువ్వు జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. తిమోతి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు నేర్చుకోవాలి. ఎందుకంటే నిన్ను అనుసరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు బాగున్నారు. జనులు ఎలాగో ప్రవర్తింపవలేనో చదువు. ఎవరికి తెలవాలి? జనులుగా లేకపోతే పాస్టర్ గారికా? విశ్వాసులుగా పాస్టర్ గారికా? ముందు పాస్టర్ గారికి తెలిస్తే అప్పుడు విశ్వాసం. అంతేనా? కాబట్టి ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. ఎందుకు ఈ ప్రస్తావన తెచ్చానంటే ఆ ముందు ఆ రహస్యం ఇది యెహోషువ ప్రార్థన చేస్తున్నప్పుడు అసలైన తేడా ఎక్కడుందో తెలుసుకోవాలి. ఎక్కడ తప్పు జరిగిందో అక్కడ తెలుసుకోవాలి. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలంటారు చూసారా? కాబట్టి మనం ఇంట్లో పోగొట్టుకున్నాం, ఇక్కడ పోగొట్టుకున్నాం. దేవునితో సంబంధం ఎక్కడ దిగిందండి? బయట కాదండి బాబు. మీరు అనుకున్నట్టు ఏదైనా తోట నుంచి బయటకు వచ్చే గొప్ప విషయం కాదండి. అది తప్పు కాదండి. లోపల నుంచి దేవుడికి దూరం వెళ్ళిపోతామే. లోపల దేవుడికి చోటు లేకుండా. చిత్రం ఏంటంటే ఏదైనా తప్పు చేసిన తర్వాత ఏదైనా తోట నుంచి అది గెంటి వేయబడ్డారు. ఇప్పుడు జరుగుతున్న రహస్యం ఏంటో తెలుసా? లోపల దేవుడికి దూరంగానే ఉన్నాం, కానీ శరీరంతో గుళ్ళో ఉన్నాం మనం. మీరు రోమపత్రిక మొదట చదవండి. దేవుడు ఎవరో మీకు తెలుస్తుంది. దేవుడు నీ కోసం ఏం చేశాడో తెలుస్తుంది. దేవుడిగా ఆరాధించుకోకుండా ఆరాధిస్తున్నావు, కానీ లోపల దేవుడికి దూరంగా ఉన్నావు.
కాబట్టి లోపల సంబంధం బాగుండాలి దేవునితో. ఈ పరమార్థాన్ని మనం గ్రహించాలి. రైట్. ఇక్కడి నుంచి మనం గమనించినట్లయితే మూడో అంశం రాహేలు శాపాన్ని తెచ్చినట్టుంది. ఇంటి ఇళ్ళని 7 సంవత్సరాలు సేవ చేస్తే దొరుకుతుంది అనుకున్నాడు. కానీ 14 సంవత్సరాలు సేవ చేస్తే దొరికినావు గారు ఎవరు? యాకోబు గారు. అత్యంత ప్రేమించినటువంటి ఆవిడ కదా ఆవిడ. కానీ అటువంటి దాన్ని కూడా ఎందుకో తెలుసా, యాకోబుకి ఆవిడ లోపల ఒక విగ్రహం. ఎందుకంటే దేవుడి కంటే ఎక్కువగా రాహేలుని ప్రేమించడానికి గుర్తేంటో తెలుసా, 14 సంవత్సరాలు దేవుడి పని మానేసి ఆవిడ కోసం అంత పాపిష్టి పని చేయాల్సి వస్తుంది. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, నీ గుండెల్లో, నీ మనసులో, నీ ఆలోచనలో దేవుడి కంటే ఎక్కువగా దేవుడు చూసుకుంటావో నువ్వు ప్రమాదం ఉన్నట్టు. అదే విగ్రహం. దాన్నే తీస్తాడు ఆయన, దాన్నే తీస్తాడు ఆయన, దాన్నే తీసాడు అక్కడ ఆయన. అది ఆవిడ తప్పుగా నిజం చెప్పాలంటే అది వేరే విషయం. అదే తప్పు యాకోబులో కూడా ఉంది. యాకోబుగా ఉన్నంతకాలం దేవుడు యాకోబును ఆశీర్వదించాల. యాకోబు ఇశ్రాయేలుగా మారిన తర్వాతే దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి ఆ లోపల ఉన్నటువంటి విగ్రహాలు. తర్వాత మీరు గమనించినట్లయితే దాచిపెట్టినటువంటి వెండి బంగారాలు. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు ఎట్లా ఉండాలంటే దేవుని చేత మెప్పు పొందిందై ఉండాలి, దేవుని చేత ఆమోదించబడిందై ఉండాలి. అబ్రహాము కుమారుడు ఇస్సాకుని బలిపీఠ మీద పడుకోబెట్టిన తర్వాత తీసుకొచ్చేసుకున్నాడు కదా. మళ్ళా ఇప్పుడు అబ్రహాం ఇంట్లో ఉన్నటువంటి ఇస్సాకు ఎవరు? బలిపీఠం మీద అంగీకరించబడినటువంటి బిడ్డ. నువ్వు కూడా నా ప్రభు చేత బలిపీఠం మీద అంగీకరించబడినటువంటి బిడ్డగానే నీ ఇంట్లో ఉంటా. అప్పుడు ఏది కావాలంటే అది జరుగుతుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే యూ మస్ట్ అండ్ షుడ్ యాక్సెప్ట్ బై యువర్ క్రియేటర్. నీ సృష్టికర్త చేత నువ్వు అంగీకరించబడినటువంటి బిడ్డగా ఉంటే అది నిజమైన ఆనందం. ఆ తర్వాత మూడో సందర్భం మనం చూసాం. లోకశుభవార్త 19వ అధ్యాయంలో 8వ వచనం. నేను ఎందుకేం చెప్తున్నాను 3:15 ఎందుకు చదివించానంటే, నడిపేవాడు జాగ్రత్తగా ఉండాలి. జనులు ఎలా ప్రవర్తించవలేనో నీ మొదటి ఫస్ట్ ఒళ్ళు దగ్గరికి నువ్వు తెలుసుకున్నాడు. ఫాస్ట్ ఒళ్ళు దగ్గరికి నువ్వు తెలుసుకో. లేకపోతే నీ వాళ్ళు కూడా వాడు పాడైపోతారు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, నా ఇష్టం వచ్చినట్టు నేను, నాకు నచ్చినట్టు నేను, లేదా మీకు నచ్చినట్టు నేను. బాగా రోజులు అర్థం చేసుకోండి. మీకు నచ్చినట్టు నేను ఉన్నానంటే ఖచ్చితంగా మీరు నేను కలిసి అర్థం చేస్తానంటే, ఆయనకి నచ్చినట్టు నేను ఉన్నప్పుడు మీకు నచ్చినట్టు నేను ఉన్నాను. మీకు అసలు నచ్చను నేను. బాగా రోజులు ఆలోచిస్తుంది. ఎవరికి నచ్చల యేసు ప్రభు? దేవునికి స్తోత్రం. తన స్వకీయునికి నచ్చల యేసు ప్రభు. సొంత కడుపును పట్టినటువంటి ఒకే గర్భం నుంచి వచ్చినటువంటి 3 తమ్ముడికి నచ్చల, 3 చెల్లెడికి నచ్చల. మొత్తం 7 పిల్లలు. స్థానికి పేరు కావాలనుకుంటే అపోస్తలుల కార్యాలు యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం చదివించండి. తన స్వకీయులు ఆయన అంగీకరించలేదు. ఆ తర్వాత ఆయన అంటారు, నేను ఉన్న ఊళ్ళోనే నన్ను అంగీకరించలేదు. ఏ ప్రవక్త తన స్వదేశంలో వర్తిల్లలేదు. మీరు నన్ను మెచ్చుకుంటారంటే నేను ఎప్పుడు అసలు ఆలోచించాను. మీరు నన్ను మెచ్చుకున్నారంటే కనుక మిమ్మల్ని నేను నరకానికి పంపిస్తానంటే, ఖచ్చితంగా మీరు నేను కలిసి వెళ్తానంటే నరకానికి మీకు కావాలంటారా? మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనం ఒకసారి స్పీడ్గా చదవండి. మీ స్పీడ్గా చదవగలిగితే కొంచెం రిఫరెన్స్ చూడండి. మత్తయి 23 పాస్టర్ గురించి. మత్తయి 23 అంతా దేని గురించి ఉంటుందంటే పాస్టర్ గురించే ఉంటుంది మొత్తం. మత్తయి 23 స్వయంగా యేసు ప్రభు పలికిన పలుకులని 23:13 అనుకుంటా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా. శాస్త్రులు పరిస్థితి ఎవరు? ఆ కాలంలో బోధకులు. ఆ కాలంలో బోధకులు శాస్త్ర అయ్యో ఎవరు ఎందుకు మొదలెడుతున్నాడు యేసు ప్రభు? అయ్యో అంటున్నాడు. ఎందుకు అయ్యో అంటున్నాడు? రేపు నరకానికి వెళ్ళిపోతున్నాడు. మీరు నేను మీకు నచ్చినట్టు, మనకు నచ్చినట్టు మీరు బాధపడకుండా, నేను బాధపడకుండా కవర్ చేసుకుంటా, లేదా మీ చేత నేను కవర్ పుచ్చుకుంటా. మీరు ఒక కవర్ నా చేతికి ఇచ్చారు, మీ తప్పులు నాకు తప్పు కాదు కదా. ఎందుకంటే ఒకవేళ నువ్వు తప్పుని నేను నాకు కవర్ ఇచ్చినప్పుడు నువ్వు తప్పు చేసావంటే రేపు కవర్ రాదు నాకు.
అర్థమైందా మీకు ఈ విషయం? ఈ కవర్ ఎంతకాలం ఉంటుందో కవర్ తీసి చూసేవాడు ఒకడు ఉన్నాడు పైన. కవర్లో ఏముందో చూసేవాడు ఒకడు ఉన్నాడు. కవర్ ఎప్పుడు తప్పులు కప్పదండి. డబ్బు ఎప్పుడు తప్పులు కప్పదో గుర్తుపెట్టుకోవాలి. బాగా అర్థం లేదు. రేపు గ్యారంటీ లేదు, సాయంత్రానికి గ్యారంటీ లేదు. ఎట్టబడితే అట్ట బాగు చేసి ఎట్ట బతుకుతారంటే ఎక్కడగడా ఎట్టబడితే అట్ట బాధ చేయించుకుంటే మిమ్మల్ని ఎక్కడేట పరమాత్మని గ్రహించండి. ఎందుకు వేసారు యేసుప్రభుకి సిలువ? ఎందుకు వచ్చింది? ఏం ఉపయోగపడింది యేసుప్రభుకి? ఏం లాభం వచ్చింది? కేవలం ఇదే సందర్భం, ఇదే సిచ్యువేషన్. చదవండి ఒకసారి, చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు. ఎవరు పోతారంట? శాస్త్రే పోతారంట. పరలోక రాజ్యమును మూసేస్తారు. మీరందులో ప్రవేశింపరు. ఎవరు? నువ్వెవరిలోకి లేకపోతే వెళ్ళిపోయాడు. మీరు వెళ్తారా? చూడండి. ప్రవేశించే వారిని ప్రవేశింపనేయాలి. ఎందుకంటే దీని ప్రకారం నడవకపోతే తప్ప. ఎప్పటి కోసం? ఆ భక్తులు వేరు, ఉపశమనం కోసం చేసే భక్తులు వేరు. స్వయంగా సాక్షాత్తు శరీరం ధరించుకుని వచ్చి నీ నిమిత్త ప్రాణం పెట్టండి. ఈ భక్తి ఎట్లా ఉండాలంటే హత్తుకుని బతకాలండి. దేవుడే నీకు వివేకం లేదా, నీకు జ్ఞానం లేదా, నీకు ఆత్మ లేదా, నీకు మనసు లేదా? దేవుడు నీకేం చేశాడో తెలీదా? దేవుడు నీకు ఏమి ఇచ్చాడో తెలీదా? ఎందుకు నా మీద ఎందుకు ఆధారపడతావు? నేనేం చెప్తా అది ఎందుకు ఇట్టావు? ఇందులో ఉందా? నీ ప్రకారం ఉందా? గుర్తుపెట్టుకో. ఆ అడుగులో అడిగేసి నడిస్తే కనుక నేను ఎవరంతా అర్థమవుతుందా? ఎక్కడికి వెళ్ళినా సరే యథార్థంగా నీతిగా బాగా గుర్తుపెట్టుకోండి. నీతికి నిలబడి, యథార్థానికి నిలబడి, తప్పు లేకుండా నిలబడ్డారా? నీ ప్రవర్తన నీకు ధైర్యం పుట్టేస్తుంది. నీ ప్రవర్తన నీ ధైర్యం పుట్టేస్తుంది. దేవుడితో కూడా మాట్లాడగలిగే శక్తి సమాచారాలు వస్తాయి. నువ్వేంటో నీకు అర్థమైతే నీ తప్పులు నిన్ను మునిగిపోయేటట్టు చేస్తాను. నీ నటన నిన్ను మునిగిపోయేటట్టు చేస్తాను. ఎక్కడ దాకా ఒక వారం అంతా సరిగ్గా ప్రార్థన చేయమాట ఒక చిన్న శోధన వచ్చింది. నేను మోకాడు దానికి నీకు దమ్మవుతుంది చూడు, నీకు అనుమానం అవుతుంది. ఈ వారం అంతా అసలు నేను దేవుని పట్టించుకోలేదు. ఇప్పుడు తేడా వచ్చేటప్పుడు మోకాడైతే దేవుడు నా మాట ఇట్టాడంటవా అని నీకే డౌట్ అవుతుంది. వారం పొద్దున్నే లేవగానే ఫోన్ ఎత్తుకుంటాం మానేసి అది పాత్రలు ఎత్తుకో. ఫస్ట్ లేకుండా వాట్సాప్ ఏమొచ్చినాయా, స్టేటస్లు ఏమయ్యా, మెసేజ్లు ఏమొచ్చినాయా, అది మానేసి పొద్దున్నే లేకపోతే ఒక్కసారి నీకు ఆయన పాత్రలు ఎత్తుకో. అట్లా వారం అంటే ఎత్తుకో. వారం తర్వాత ఏదైనా చిన్న శోధన వస్తే ధైర్యంగా నిలబడతాం. రోజు 12 కార్డ్స్ నీ కార్డు కడిగాను, దీని నుంచి బయట పడకపోయినా పర్లేదు అనుకుంటాం. నిలబడతాం. నీ తప్పులే నిన్ను నీ ప్రార్థన కట్టమవుతాయి. నీ విశ్వాస లోపమే నీ కట్టమవుతుంది. నీ లోపల ఉన్న తప్పుడు ప్రవర్తనే నీ ప్రార్థన కట్టమవుతుంది. అసలు దేవుని దగ్గరికి వెళ్ళదు. అది బాగా అర్థం చేసుకోవాలి. నేను కోరుకునేదండి గమనించాల్సింది. ఒక ఇంటికి వెళ్ళాడు యేసు ప్రభు. ఎక్కడైనా దిగిరా, నేను లోకష్టపడి 8వ వచనం, నీకు రక్షణ వచ్చింది దిగిరా అన్నాడు. నిజంగానే రక్షణ వచ్చిందని గంతులు వేసుకొని ఇంటికి వచ్చాడు చక్కయ్య యేసు ప్రభు. తీరా ఇంటికి వెళ్తే ఏముందంటే అక్రమ సొమ్ము ఉంది, ఎంతెంతో తినేసిన పాపిష్టి సొమ్ము ఉంది, అన్యాయంగా అక్రమంగా కాలట్టు పెట్టి సంపాదించిన మధ్యవర్తిత్వం చేసి సంపాదించిన పాపపు సొమ్ము ఉంది. 4 గంటలు ఇచ్చాడు ఒక్కొక్కటి, అయినా సగం మిగిలిందంట. ఎంత తినేస్తే ఒక్కొక్కటి 4 గంటలు ఇచ్చాడంటే 1000కి 4000 ఇచ్చాడు, 1,00,000కి 4 లక్షలు ఇచ్చాడు, ఇంకా సగం మిగిలిందంట. ఆ సగాన్ని కూడా పేదలకు పంచిపెట్టాడు. అప్పుడు యేసు ప్రభు చెప్పేది కడిగి వెళ్ళేటప్పుడు అన్నారు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే, ఇతను మీరు ఎప్పుడు తప్పుగా చూడకండి అంటే. దాని పరమార్థం ఏంటంటే తప్పు ఒప్పుకుంటే మింగేసినంత మింగేసి మీరు పవిత్రులు అయిపోయిన వాటి నుంచి అంటే మరి మింగిందంత ఎట్టగా మింగిందంత కలిగితే కానీ ఇంటికి రక్షణ రాదు. దేవునికి స్తోత్రం. చేసిన పాపిష్టి బతుకంతా ఒప్పుకుంటే కానీ కడుక్కుంటే కానీ రక్షణ రాదా? ఇది ఇంటిలో మీకు ఆఖరిగా మనం లోకశుభార్త 10వ అధ్యాయంలో మీకు చదివి మార్త మరియా యేసుని తన ఇంట చేర్చుకో. దేవునికి స్తోత్రం. ఏ మోగాడు చేర్చుకోవాలి, ఇలా చేర్చుకోండి.
సో ఇందులోకి యేసయ్య రావాలా వద్దని ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే మీ మీద ఇల్లు వెళ్ళాలి. ఖచ్చితంగా మీ మీద ఆధారపడి ఉంటుంది. ఇంటిలో యేసయ్య రావాలి. ఒబేదేదోము 2వ సమయం కదా 6వ అధ్యాయం 12వ వచనం. 3 మాసాలు దావీదు వద్దనుకున్నాడు. ఎంత బిల్డప్ ఇచ్చేటువంటి దావీదు గారే మందసాన్ని వద్దనుకుని ఫిలిష్తీయులు ఆ ఇంట్లో పెట్టొచ్చే దావీదు మొయ్యాల్సిన మందసాన్ని ఎడ్లబట్టి మీద మోపెత్తుంటే దేవునికి కోపం వచ్చింది. ఎవడో ఒక అనామకుడు ఒబేదేదోము ఇంట్లో పెడితే ఇల్లు తిరిగి చూసేటప్పటికి ఒబేదేదోము ఏమైపోయాడు, ఆకాశం ఎంతో ఆశీర్వదించాలన్నాడు. ఏంటయ్యా ఈ గొప్పతనం? ఇదే మనస్సం కదా ఆమె చెప్పింది, అమాలేకులు చెప్పింది ఇదే మనస్సం కదా, ఫిలిష్తీయులు చెప్పింది ఇదే మనస్సం కదా. ఈ మనస్సు ఉన్న చోట సావులే కదా, ఆ భయం వేసే కదా నేను ఈ మనస్సాన్ని తీసుకున్నాను. మరి అయితే అంటే ఆ ఒబేదేదోము చెప్పిన మాట ఏంటి తెలుసా? నువ్వు వద్దనుకున్న మనస్సమే నన్ను ఇంటి ఆశీర్వదించింది. దేవుడిని ఎప్పుడైతే వద్దనుకుంటావో లోపల వద్దనుకుంటామంటే నోటితో వద్దనుకో, నిర్లక్ష్యం. అదే మందసం ఒబేదేదోమును ఆశీర్వదించింది. మందసం అంటే సాక్షాత్ యేసు ప్రభు వారు దేవునికి స్తోత్రం. కాబట్టి ఇళ్లలో ఉండవలసింది. సో ఆ విధంగా ఇల్లు దేవునికి ఏమై ఉండాలంటే, అందుకే యూదుల్లో మనం ఎలా ఎక్కడికి వెళ్ళినప్పుడు సెంటర్కి వెళ్ళినప్పుడు నేను చేసింది లేకపోతే అప్పుడు పోయి లేకపోతే అన్నవారు ఎన్ని తిరిగేశారు. వెళ్ళిన చోట ఏదో ఒకటి కొనుక్కుని చేతి కట్టుకోవడం మాట్లాడేశారు. ఈ రోజుకి కూడా యూదుల్లో ఒక కాయిన్ ఒక దాన్ని ఏమంటారంటే ఇలా బ్యాండేజ్ లాంటిది ఒకటి ఉంటుంది. ఆ బ్యాండేజ్ ఏముంటుందో తెలుసా? వాక్యం ఉంటుంది. ఒక వాక్యం మనం ఎట్లా ప్రతి ప్రార్థనలో పరలోక ప్రార్థన చేస్తామో, యూదులు ప్రతి ప్రార్థనలో ఒక వాక్యాన్ని గుర్తు చేసుకుంటారు. ఆ వాక్యం ఒకసారి ఓపించండి, బైబిల్ ఓపించి. ద్వితీయోపదేశకాండం యూదులు మొత్తానికి దాన్ని క్షమ అంటారు. క్షమ అంటే ఆరాధన. ఆరాధన మొదలెట్టేది ఆ వాక్యంతో అండి. ఒక్కసారి 6వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 5వ వచనం. మొట్టమొదటి ఏంటి? ఇప్పుడు ఆ చదివిన అన్నింటిలో కామన్ గా ఉన్న వర్డ్ ఏంటిది? పూర్ణ కదా. పూర్ణము అంటే అర్థం చెప్పండి. పూర్ణం అంటే ఇది లోపల తెచ్చి పైన తెచ్చి ఉడికించి. మొన్న మా బావు గారు నా సొంత చెల్లి వైస్ ఎంపీపీగా ఆల్రెడీ ఆవిడ జడ్పీటీసీగా టీడీపీ తరఫున గెలుస్తుంది. మొన్న ఏం చేశారంటే ఆవిడ చేస్తున్న సేవా కార్యక్రమాలను బట్టి మెచ్చుకొని డైరెక్ట్గా లోకేష్ గారి దగ్గర నుంచి ఆవిడకి నువ్వు దేవుణ్ణి ఎట్లా ఆరాధించాలని చూడండి. యూదుల యొక్క సాంప్రదాయం చూడండి, యూదుల ఆరాధన విధానం చూడండి. ఒక బిడ్డ దేవుణ్ణి ఆరాధించాలంటే ఎట్లా ఆరాధించాలి? సగమేమో ఇంట్లో, సగమేమో చెప్పుల మీద, సగమేమో వ్యాపారం మీద, సగమేమో పిల్లల మీద, సగమేమో పెళ్ళల మీద, సగమేమో భర్త మీద. ఇంత కాదంట మనసు, పూర్ణ మనసు. దేవుని స్తోత్రం. దేవుణ్ణి ఎట్లా ఆరాధించాలి? పూర్తిగా దేవుడి మీద ఉండాలి. అంతే. సగం వచ్చిన 3 పూర్ణ సగం అక్కడ. మొట్టమొదటి ఏంటి? నిజం చెప్పండి. గుళ్ళు మీద చేసుకుని గుళ్ళో వచ్చి కూర్చున్న ప్రతి ఒక్కరు పూర్ణ హృదయంతో కూర్చున్నాడా? నా గురించి ఆలోచించాడు. వీడికి వచ్చింది ఎప్పుడు చూసిన ప్రేమతో వాక్యం బోధించడం. వీడు వచ్చిన నుంచి ఎప్పుడు కూడా వాక్యం 2 అంచుల మీ చదివించా ఆక్రమించింది ఏముంటుంది? పనికిరాన్ని కత్తిరించేవాడే సేవకుడు. దేవునికి పనికి వచ్చేటువంటి ఫలపరితమైన వృక్షంగా దేవుని కొరకు మార్చాలి. అడవి గొర్రెల వృక్షాన్ని దేవుని కోసం జీవవృక్షంగా మార్చేవాడు సేవకుడు. దేవునికి స్తోత్రం. పూర్ణ దేంతో అంటే మొట్టమొదటి దేంతో మొదలెట్టాడు? పూర్ణ. అర్థమవుతుందా మీకు? ఉందా? నిజంగా పూర్ణ హృదయంతో కూర్చున్నావా? ఒంట్లో బాగోపోయిన పూర్ణ హృదయంతో కూర్చున్నావా? ఇంట్లో బాగోపోయిన పూర్ణ హృదయంతో కూర్చున్నావా? లేకపోతే నీ ఆరాధన ఇప్పుడే. బైబిల్ మొత్తానికి గోల్డెన్ సెంటెన్స్ మీరు ఎవరు అడగండి. ఆరాధన కష్టమైన అర్థం అదే.
ఒకవేళ గుళ్ళో కూర్చున్నావా, ఒకవేళ పాట పాడుతున్నావా, ఒకవేళ ప్రార్థన చేస్తున్నావా, బైబిల్ చదువుతున్నావా, పూర్ణ హృదయంతో చేయాలి. సగం అటు సగం ఇటు కాదు, పూర్ణ హృదయంతోనూ దేవుడికి స్తోత్రం చెప్తామా. దేవుడు ఆత్మ కనుక దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ, యోహాను 4:24 ఆత్మని పూర్ణ ఆత్మతోనూ దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటే శక్తి ఆత్మలో ఆత్మ ఉంటుంది. హృదయం ఎక్కడ ఉంటుంది? లోపల. శక్తి ఎక్కడ ఉంటుందంటే బయట ఉంటుంది, శరీరానికి సంబంధించి. అంటే దాని అర్థం ఏంటంటే ఈ పూర్ణ ఆత్మ, పూర్ణ మనస్సు, పూర్ణ శక్తి అంటే ఏంటి? యేసు ప్రభువు ఇంకోటి యాడ్ చేశారు దీనికి. పూర్ణ వివేకాన్ని యాడ్ చేశారు. శక్తి అన్న పదం సైన్స్ ప్రకారం లేదు, కానీ బైబుల్ ప్రకారం శక్తి అన్న పదం యేసు ప్రభువు యాడ్ చేసింది ఏంటంటే పూర్ణ వివేకం. అంటే ఇక్కడ కూర్చున్నా అంటే ఈ ఏం మాట్లాడుతున్నాడు అని వివేకం మీకు ఉండాలి, పూర్ణంగా ఉండాలి. 4 పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ శక్తి, పూర్ణ ఎవరికి సంబంధించిన ఒక మనిషికి సంబంధించి. అలా ఆరాధించేవాడు ఎవరైతే ఉన్నాడో ఆడికి మాత్రమే దేవుడి నుంచి సర్వ హక్కులు ఆడికి మాత్రమే ఉంటాయి. ఆరాధన అంటే అది ఒక్క మాట. బైబిల్లో ఒక మాట అడుగుతాను, చెప్పండి మీరు. మన దేవుని సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఈ చర్చి సైంటిస్టులే ఖచ్చితంగా. ఆరాధన అనే పదం బైబిల్ ఎక్కడ పుట్టిందో తెలుసా? మొట్టమొదటి మాట ఎక్కడ పుట్టిందంటే ఆదికాండం 22వ అధ్యాయంలో 5వ వచనంలో పోతుంది. ఏమని పోతుందంటే అక్కడ చదివితే ఒకసారి చదవండి. మొట్టమొదటి మాట ఆరాధన అనే పదం అక్కడే దొరుకుతుంది బైబిల్. 22వ అధ్యాయం అంటే ఇస్సాకును బలిచ్చే సందర్భం. త్వరగా తన పనివారితో మీరు గాడితో ఇక్కడే ఉండి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి ఏం చేసి అని మొక్కి, మన భాషలో మన హిందూ సాంప్రదాయంలో లేకపోతే మన భారతీయ సాంప్రదాయంలో మొక్కటం అంటారు. నువ్వు అది చేతి నేను ఇది ఇస్తాను, అది మొక్కుమంది. మన వ్యాపారం నువ్వు వచ్చే నేను చేత అది మొక్కు. కానీ ఇక్కడ మొక్కి అని తెలుగులో ఉంది కదా, కానీ నిజంగా హెబ్రీ మీనింగ్ లో మొక్కి లేదా మొక్కి అనే పదానికి మీరు చదవగలిగితే మరి ఆ బైబుల్ చెప్పలో చదువుకున్న పిల్లలు ఉంటే ప్లే స్టోర్ లో స్టడీ యాప్ అని ఉంటుంది ఒకటి. హెబ్రీ మీనింగ్స్ ఉంటాయి. అంటే బైబిల్ ఏ భాషలో రాయబడిందో, ఏ ఉద్దేశించి దేవుడు ఆ మాటను రాయించాడో ఆ ఉద్దేశం కరెక్ట్గా అక్కడ ఉంటుంది. మొక్కి, దేవునికి మొక్కి అన్న చోట ఏమనుందంటే ఒక బాణం ఉంటుంది కదా, బాణం వేస్తుంది కదా, బాణాన్ని పెద్ద పెట్టేదాన్ని ఏమంటుంది? బాణం వేరు, బిల్లు వేరు. బాణం అంటే పొల్ల, బాణం అంటే పొల్ల, బిల్లు అంటే అది ధనుసు. ఆ ధనుసు మధ్యలో పొల్ల పెట్టినప్పుడు లాగినప్పుడు ఏమవుతాయి? బెండ్ అవుతుంది. హెబ్రీ మీనింగ్ లో ఉంది, యథార్థంగా చదువు. లేదా మీకు చూడడానికి ఇప్పుడే చూడండి, హెబ్రీ మీనింగ్ లో ఉంది. దేవుని ఆరాధించడం అంటే అర్థం ఏంటంటే ఆ ధనస్సులో, ఆ బిల్లులో ఆ పొల పెట్టి లాగినప్పుడు ఆ ధనస్సు ఏమవుతుందంటే బెండ్ అయిపోతుంది. అంటే దేన్ని గుడిగా చూసి లాగుతున్నామో దానికి వంగిపోతుంది. అంటే నువ్వు దైవ సన్నిధికి వచ్చినప్పుడు, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడితో ఉండాలనుకున్నప్పుడు దేవుడికి లొంగిపోవడం, దేవునికి లోపడిపోవడం. ఇంగ్లీష్ లో ఏమన్నా సెల్ఫ్ డౌన్, నీ ఆత్మ దేవునికి సాష్టంగా పడిపోవడం. బౌడౌన్, తల వచ్చి దేవుని మీద పడిపోవడం, దేవుని ఆత్మ మీద పడిపోవడం. ఆరాధన ఎక్కడ బయట కాదు, లోపల సెల్ఫ్ అని ఉంది. సెల్ఫ్ అంటే స్పిరిట్, ఆత్మ అని అర్థం. లోపల దేవుని కాళ్ళ మీద పడిపోవడం ఆరాధన కాదు. కాళ్ళ కోసం రాసుకోవడం, తల కాదురా, పాట పాడుతున్నారు కాదురా, అందరం నేర్పించేటట్టు కన్నీటితో మంచి మంచి పదాలతో గొప్ప పదాలతో అతిశయక్తులతో ప్రార్థించుకుంటూ కాదు కాదురా, అది కాదురా. లోపల సాక్షులను పడతాం ఆరాధనరా, లోపలలోకి పోవటం ఆరాధనరా. ఒక్కటం ఎంత గొప్ప పదాలు చూడండి. మన పూర్తికి మార్చేసిన ఆరాధన కట్టాలి, మొత్తం మార్చేసిన. అరే నువ్వులో ఏదేదో చేసి దేవుడికి ఏమి దేవుడికి ఇష్టం అదే కదా.
హేబేలు అంగీకరించబడ్డాడు అంటే అర్థం ఏంటంటే హేబేలు లోపల దేవుడికి లొంగాడు. ఇంకొంచెం ముందు మీరు చదివితే ఇలా పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో నీ దేవుడిని నువ్వు ప్రేమించవలని అని రాసి ఉంటుంది అక్కడ. ఎందుకని చదవడం ఒక్కొక్కసారి ఇది ఎలాగే తెలుస్తుంది. అదే విద్యోపదేశకాండంలో ఏమైపోతుంది వాళ్ళకి బాధపడిపోతుంది, వాళ్ళు చాలా బాధపడతారు. ఒక్కసారి విద్యోపదేశకాండం బహుశా 13వ అధ్యాయం శ్రద్ధగా వినండి. నేను ఏం మాట్లాడుతున్నామో వినండి దయచేసి. 13వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. ఏం చేయాలంట? లోబడి. అర్థమవుతుందా మీకు? నీ దేవుడైన యెహోవాకు లోబడి ఏం చేయాలంట? అక్కడ భయపడాను కదా. ఇప్పుడు నేను పాము చూస్తే భయపడతాను, ప్రేమిస్తాను, మాట్లాడడం మీరు కూడా భయపడతాను కదా. అంటే పాము చూసి భయపడుతున్నానంటే పాము దగ్గర ఎంతనా దూరంగా ఉంటాను. ఇక్కడ ఈయనేమంటున్నారు? నాకు భయపడదని అంటున్నాడు. అప్పుడు ఆయన దగ్గరికి ఎంతనా దూరంగా ఉంటాను. మాట్లాడాలి మీరు కూడా. యథార్థత ఏంటో తెలుసా? తప్పు అక్కడ. ఆ భయపడి అనే పదం తప్పు. ఒరిజినల్ హెబ్రీ ఏముందో తెలుసా? హై రెవరెన్స్. రెవరెన్స్ అంటే అర్థం ఏంటంటే మీ ఇంటికి ప్రెసిడెంట్ వచ్చాడు అనుకోండి, కొంత మర్యాద చెప్తారు. మీ ఇంటికి జిల్లా కలెక్టర్ వచ్చాడు అనుకోండి, ఇంకొంచెం మర్యాద చెప్తారు. మీ ఇంటికి డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, డిప్యూటీ సీఎం గారు, ఇంకొంచెం ఎక్కువ మర్యాద చెప్తారు. డైరెక్ట్ గా మీ ఇంటికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అనుకోండి, ఇంకెక్కువ మర్యాద చెప్తారు. డైరెక్ట్ గా మీ ఇంటికి మోదీ గారు వచ్చారు, వీళ్ళందరికీ ఇచ్చిన దానికంటే అంటకాసిన బాబులందరికీ బాబు, ప్రపంచానికి బాబు అయినటువంటి ట్రంప్ గారు వచ్చారు. ఎవరు? అమెరికా అధ్యక్షుడే మీకు వచ్చారు. ఎంత మర్యాద చెప్తారు? అందరినీ వచ్చినటువంటి వాడు పరలోకపు తండ్రి మీకు వస్తే అప్పుడు ఇచ్చే మర్యాద ఉంటుందా? కానీ బైబుల్లో ఏమవుతుందంటే బైబుల్ అని రాశారు. భయము అంటే దూరంగా ఉండేది కాదు, వదిలిపెట్టి ఉండలేకుండా ఉండేది భయం. ఏ భయం అంటే అది వదిలిపెట్టి ఉండలేని భయం. నా దేవుడు చేసి నేను ఏమైపోతానో, ఒకవేళ నా మీద అప్పుపోతేమో. పౌలు అదే బాధపడింది. రామపత్రిక 8:30 ఉండగా ఏమన్నా మనం ఎవరు దూరం వచ్చి ఏదైనా గౌరవం చేసేద్దామని భయపడ్డాడు. దేవునికి చెందవలసిన భయం దేవునికి ఇస్తాడు. ఒక్కొక్క మాట అంటే బలాన్ని ఇస్తుందంటే, ఒక్కొక్క మాట దారిలో మూసుకుపోయినప్పుడు వెలుగుని ఇస్తుంది. బైబిల్లో వాక్యం వెలుగుని ఇస్తుందంటే అర్థమైతే, అందుకే పూర్ణ వివేకంతో కూడా దేవుడు ఆరాధించాలి. వివేకం ఉండాలి. ఊరికి ఉపశమనం కోసం కాదండి, ఉపశమనం కోసం కాదు ఆరాధన. చదవడానికి గుర్తించండి. భయపడి ఏర్పడి ఎలా క్రమం చూడండి. ఏం చేయాలి? ఆజ్ఞల్ని అనుసరించి ఇంకేం చేయాలి? ఆయన మాట విని ఏం చేసి సేవించి ముందు తెలుగులో కనెక్ట్ లేదు, ఇంగ్లీష్ లో ఉంటే వర్షిప్, ఆయన ఆరాధించి. ఇందాకడైనా ఆయన ప్రేమించమని పూర్ణ హృదయంతో మీరు తన 6 ఏం చదివారంటే, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో మీరు ప్రేమించమని రాస్తుంది. ఇక్కడేమని రాస్తుందంటే సేవించి. అది సేవించడం అంటే అర్థం ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే ఆరాధన. ఆరాధన ఎట్లా ఉండాలంటే మీ దేవుడైన యెహోవాకు లోబడి ఉన్నారు ఆరాధన. తర్వాత ఏమన్నారు? దేవుడికి ఎవ్వరికి చెందలేనంత గౌరవ మర్యాదలు దేవుడికే చెందేటట్టు ఉండాలి మీ ఆరాధన. ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఉండాలి మీ ఆరాధన. ఆయన మాట వింటూ ఉండాలి మీ ఆరాధన. అలా సేవించి తర్వాత చూడండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరిని హత్తుకోవాలి? అబ్రహాంని ఆఖరి పరీక్షలో నువ్వు నన్ను హత్తుకుంటావా లేకపోతే నీ కొడుకుని హత్తుకుంటావా? నీ గుండెలో నేనున్నానా నీ కొడుకున్నాడా? అక్కడ ఆయన అన్నాడు, లేక లేక నువ్వు ప్రేమించిన ఒక్కడైనా నీ కొడుకుని. నీ గుండెలో నేనున్నానా నీ కొడుకున్నాడా? నువ్వు గుండెలో నువ్వు ఎవరిని హత్తుకుని ఎవరిని అంటూ పెట్టుకున్నావు? నీ ఇంట్లో ఏముంది వస్తుంది. ఐసా ఉన్నాడా? నీ ఇంట్లో ఏమున్నాడా? బాగా లోతుగా
ఆ తర్వాత బలిపీఠం మీద దేవుని చేత అంగీకరించబడిన బిడ్డలు తీసుకెళ్ళి ఇంట్లో తిరుగుతున్నాడు. మనం దైవస్థానికి వచ్చామంటే దేవుని చేత అంగీకరించబడిన తర్వాత ఇల్లు తిరగాలి. మనకి దేవుడికి అడ్డగా ఉన్నాయని తగలబెట్టుకున్న తర్వాత ఇంటికి తిరిగి వెళ్ళాలి. మనం మందిరానికి వచ్చి చేయాల్సింది. కాబట్టి బాగా అర్థం చేసుకోండి. ఆరాధన అనేటువంటిది ఏంటి అంటే ఎందుకంటే ఒక్కొక్క మాట చెప్పుకోవచ్చు. ఒకసారి యేసు ప్రభుని ఇబ్బందులు పెట్టాలని ఆ శాస్త్రులు పరిచయం అందరూ కూడా ఏమైనా మీ ఊళ్ళో ట్యాక్స్ కడుతున్నారు, నువ్వు కట్టవాలన్నారు. గుర్తుందా మీకు ఎవరన్నా? కట్టమంటే సరే కడతానన్నారు. శాపంలోకి వచ్చి షెడ్యూల్ తెచ్చారు. తెచ్చిన తర్వాత ఒక మాట పాడారు అక్కడ యేసు ప్రభు వారు. మనకున్న లోటు ఎవరికం ఉంటుంది మన ఇండియాలో గాంధీగా ఉంటుంది. ఆనాడు పాలస్తీనా దేశంలో ఆ కాళీని ఎవరి బొమ్మందో కైసర్ బొమ్మ. ఆ బొమ్మను చూపించి ప్రభు ఒక 2 మాటలు మాట్లాడారు. ఈ బొమ్మ ఎవరన్నారు? కైసర్. కాబట్టి ఈ బొమ్మ ఉంది కాబట్టి అని దాన్ని బాగా అర్థం చేసుకోండి. దేని మీద మన పేరు ఉందంటే అది మనదే. నా మాట అర్థమవుతుంది మీకు? రామాలయంలో కృష్ణాలయంలో మాకు మేము చందా ఇవ్వాలి ఖచ్చితంగా. ఆ పండుగ ఏం జరిగినా సార్ ఎప్పుడన్నా ఇస్తే నేను ఒకటంట నా పేరు ఎక్కడ చదవదు. ఇంకొంతమంది ఏంటంటే మామూలుగా యాదవ కులానికి సంబంధించి ఆ పండుగ జరుగుతుంది. దాంట్లో ఆ గుడి మందిరానికి అలాగే అవకరణ కొంతమంది తెలిసిన మెస్ ఇస్తారు. ఆ మెస్ ఇచ్చినోడు ఏం చేస్తాడు తెలుసా? ఆ మెస్ మీద అదే ఇనుప అదే అడిచిన వరకు మళ్ళీ భగవంతుడి కానీ దాని మీద ఆ పేరు ఉంది. యేసుప్రభు ఏమన్నారంటే దాని మీద ఆ పేరు ఉందంటే అది ఎవరిదే? భగవంతుడు కాదది, ఇచ్చినోడిదే. ఊరికే చెప్పలే బైబిల్లో ప్రభు ఈ చేతితో చేసింది ఈ చేతికి. నీకు నిజంగా ప్రతిఫలం రావాలంటే నువ్వేం చేస్తున్నావు, దేవుడికి ఏమి ఇస్తున్నావు, ఎవరికి తరగకూడదు. నీకు నీ దేవుడికి దేవుడికి స్తోత్రం కలిగిన. ఇక్కడ నేను ఎందుకు ఈ ప్రస్తావన ఎందుకు తెచ్చానంటే ఏంటది గతాన్ని మర్చిపోయింది. దీనికి ముందు లోపడి ఆయన మాట భయపడి ఆయన భయపడి ఆయన ఆజ్ఞలకు కైసర్కి సంబంధించి కాయిన్ కైసర్ బొమ్మకు సంబంధించి కాయిన్ మీద ఎవరు బొమ్మ ఉంటే అని కింద ఒక మాట అన్నారు యేసుప్రభు. కైసర్కి రెండోది ఎందుకు మరి దేవుని బొమ్మ ఎక్కడ చెప్పాలి? ఇప్పుడు కైసర్ బొమ్మ ఉంది కాబట్టి కైసర్కి ఇచ్చామన్నాడు. మరి దేవుని బొమ్మ ఎవరి మీద ఉంది? దేవునికి తీసుకెళ్తాడు. ఎందుకంటే ఆదికాండం 1:27-28 వచ్చి నా స్వరూపం నా పోలిక ఎప్పుడు మన స్వభావం మన పోలిక. మరి దేవుని బొమ్మ ఎవరు? నువ్వు నేను. అంటే మరి దేవుని బొమ్మ కైసర్ బొమ్మ ఉన్నది కైసర్ది అయితే దేవుని బొమ్మ ఉన్నది ఎవరు తప్పాలి? దేవునికి మహిమ కలుగుతుంది. సో ఫస్ట్ నువ్వు ఎవరికి చెందాలి? దేవునికే చెందాలి. ఎందుకంటే నువ్వు దేవుని బొమ్మ. దేవుని బొమ్మను దేవుని ప్రాణం ఉంటుంది. బొమ్మ కాదు ఇది, తోలు బొమ్మ కాదా? ఆడించేవాడు ఆయన కాదు. ఆయన దాన్ని తీసేస్తుంటే తోలు బొమ్మలు అంటే ఆడిస్తున్నప్పుడు దారం కనపడతా. ఇప్పుడు చూసే తోలు బొమ్మలు అంటే అసలు తెర అంటారు. అందుకని చూసారు. మీరు ఎప్పుడు చూడలేదంటే తోలు బొమ్మలు ఆట. తోలు బొమ్మలు వీధుల్లో త్వరగా అర్ధరాత్రిలో తెల్లవాడు ఆడించేవాడు కదా, ఆడించేవాడు కనపడతారా? ఆడించేవాడు కనపడదు. బొమ్మ కట్టిన దారం కనపడతా? దారం కూడా కనపడదు. బొమ్మ మాత్రమే ఆడుతుంది. బొమ్మ మాత్రమే ఆడుతుంది. కానీ ఆ విషయం బొమ్మకు తెలియదు. నేనే ఆడుతున్నాను అనుకుంటాను. ఆ ఒకడు ఆడుతున్నాడు, ఒకడు తాడేసి కట్టేసేప్పుడు అన్న సంగతి బొమ్మకు తెలియదు. ఇష్టం వచ్చినట్టు ఆడే బొమ్మలు నింపుతుంది. ఇష్టం వచ్చినట్టు ఆడితే పైన కూర్చుని ఆడించి కూడా అనుకుంటున్నాడు రాలుతుంది. నేను ఈ ప్రస్తావన ఏం తెచ్చి చెప్పంటారా? హత్తుకుని అని ఉంది కదా, హత్తుకుని అనే పదం ఈజీగా వాడారు దేవుడు.
ఈజీగా నీకు 5 సంవత్సరాలు ఎక్స్ట్రా ఆయుష్యాలకి ఇస్తున్నానంటే నువ్వు పూర్ణ మనసుతో పూర్ణ వివేకంతో పూర్ణ ఆత్మతో నన్ను హత్తుకుని ఉన్నావు. హిబ్రీలో హత్తుకుని అంటే ఈ గోడ పెట్టేటప్పుడు పిల్లర్స్ వేస్తారుగా, బలంగా ఉన్నారంటే పిల్లర్స్ వేస్తారు. పిల్లర్స్ వేసేటప్పుడు మధ్యలో ఐరన్, తర్వాత కాంక్రీట్ కదా, ఆ అర్థం మొత్తాన్ని హత్తుకుని అని రాస్తుంది. అంటే సిమెంటు, ఇసుక, ఐరన్ కలిసి ఎంత బలంగా ఉంటుందో నువ్వు నన్ను అంత బలంగా గుండెలో దాచుకున్నావు. అది నిజమైనటువంటి ఆరాధన. సో ఆరాధన అనేది జనాలకు కనపడేది కాదు, నీకు నీ దేవునికి మాత్రమే కనపడేది. ఆరాధన అనేది నీకు ధైర్యాన్ని ఇచ్చేది. ఆరాధన అనేది మండుతున్న అగ్నిగుండంలో కూడా ఏసీలు నడిచినట్టు నడవగలిగేటువంటి శక్తిని ఇచ్చేది ఆరాధన. క్రూర మృగాల మధ్యలో కూడా, సింహాల బోనులో కూడా ఆ పక్కన ఏ పడుకుంటే నా పక్కన నేనే పడుకోగలిగేటట్టు చేయగలిగేది ఆరాధన. 3 రాత్రులు పగలు తిమింగలం కడుపులో జీర్ణమైపోకుండా ప్రాణంతో నిలబెట్టగలిగేది ఆరాధన. ఆరాధన అనేది పూర్తికి సంబంధించిన కాదు, నీకు సంబంధించింది. నువ్వు ఒకవేళ ఆరాధన చేస్తున్నావా, ఖచ్చితంగా నీకు ఒక ఎవిడెన్స్ ఉంటుంది. ఎవిడెన్స్ అంటే ఆధారం. ఒక ఆధారం ఉంటుంది. నేను ఇంత ఆరాధించిన నా దేవుడు నాకు ఇంకా చేశాను, దేవుడికి ఇస్తుంది. అది బెస్ట్ ఎవిడెన్స్ అంటే కాబట్టి మనం ఆరాధన చేస్తామంటే మనకు కూడా దేవుడి నుంచి ఒక ఎవిడెన్స్ ఉండాలి, ఒక ఆధారం ఉండాలి, ఒక ప్రూఫ్ ఉండాలి. అదే ఆరాధన. అంతే తప్ప వార్తనామం శనివారం వెళ్తుంది, శనివారం వెళ్తుంది, సాగుతూ దగ్గర వెళ్తున్నాం, ఏమో కాదా, ఆత్మకు దగ్గర ఇవ్వలేదా, ఆయన కోరికలోకి వచ్చేసేవా రాలేదా, పూర్తిగా ఆయన స్వభావంలోకి చక్కబడ్డావా లేదా, ఆయన శివంలోకి వచ్చేవా లేదా. అలా క్రమేపీ శివమండలి దగ్గర నుంచి మోకాళ్ళ నుంచి నడుము నుంచి ఆ పాదం నుంచి తల దాకా ఆయన ఆత్మలో మూలగలిగే స్థాయే ఆత్మీయ ప్రయాణమే ఆరాధన. అటువంటి ఆరాధన, అటువంటి మనసు, అటువంటి వివేకం, అటువంటి విచక్షణ జ్ఞానాన్ని ఆ పరలోకపు తండ్రి మనకి మన బిడ్డలకి అనుగ్రహించాలని ఈ లోకం నుంచి వేరుపరుచుకున్న దేవుడు ఇంకో మాట అంటున్నాను, తప్పుగా అనుకోమాకండి, ఈ క్రైస్తవ సంఘాల నుంచి కూడా వేరు చేయనుగాక. ఎందుకంటే ఆయనకి లాగా నడుచుకునే సంఘాలు కొన్ని ఉన్నాయి. అలా నడుచుకునే బిడ్డలు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మనం పోరాడాల్సింది అన్నిటితో కాదు, చెడిపోయి ఇష్టం వచ్చినట్టు చేసుకునే ఆరాధన నుంచి కూడా మనం బయటికి రావాలి. దేవుడికి మనసు మాట ఆత్మ దేవుడు మనకు అనుగ్రహించను కాక. ఆమేన్. చివరిగా ఒక చిన్న నోటిఫికేషన్ ఒక చిన్న ప్రకటన. బైబిల్లో వచ్చేసి లేవి కన్నా 23 పండుగల క్యాలెండర్ ఒకసారి ఓపెన్ చేయండి. లేవి కన్నా 23 వినండి జాగ్రత్తగా. విశ్రాంతి దినములకు మరునాడు మొదలుకొని 7 వారాలు 7 వారములు లెక్కింపవలెను. ఖచ్చితంగా ఎన్ని ఉండాలి? 3 సార్లు చెప్పారు. 7 వారాలు లెక్కించమని చెప్పి మరి లెక్క తప్పేస్తా కూడా ఖచ్చితంగా 7 ఉండాలని చెప్తున్నాడు. 7 వారాలు అయిపోయిన తర్వాత ఆ మరుసటి దినం దేవునికి మంచి స్తోత్రం చెల్లించాలి. ఇప్పుడు అపోస్తల కార్యం 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. దేవునికి స్తోత్రం చెల్లిస్తారా? ఇప్పుడు అక్కడ చెప్పిన పండుగ, ఇక్కడ చెప్పిన పండుగ ఒకటే. మీరు పస్కా ప్రభాత భోజన సంస్కారం తీసుకున్న తర్వాత ఆ తర్వాత నుంచి 7 శనివారాలు లెక్కేసుకోవాలి. 7 శనివారాలు లెక్కేస్తే వచ్చే శనివారానికి 7 వారాలు అవుతాయి. మీరు రొట్టె ద్రాక్షరసం తీసుకొని వచ్చే శనివారానికి 7 వారాలు అవుతాయి. దీన్ని ఇంగ్లీష్ లో ఫీస్ట్ ఆఫ్ ది వీక్స్ అంటారు. వారముల పండుగ. 7 వారాలు, 7 ఏళ్ళు.
49 మరు దినము, విశ్రాంతి దినమునకు మరు దినము అంటే 49 + 1 50 రోజు ఎప్పుడంటే వచ్చే ఆదివారం వస్తుంది. ఆ వచ్చే ఆదివారం పెంతెకొస్తు పండుగ తెలియజేస్తున్నాను. మీ ఇష్టానికి అప్పగిస్తున్నాను. ఎందుకంటే అక్కడ వాక్యం ఏమంటే నూతన నిబంధనలో మరొకసారి పెంతెకొస్తు అందరూ ఒక చోట కూడి, ఇది దృష్టిలో పెట్టుకోండి. వచ్చే ఆదివారం ఉంటుంది ఈ పండుగ. దేవుడికి మాటలు దీనికి ఆశీర్వదించును గాక.